హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఏంటంటే డే ఇన్ మై లైఫ్ చూద్దామా? సో బిఫోర్ గోయింగ్ టు ట్రైనింగ్, హౌ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ అండ్ వాట్ థింగ్స్ ఐఎమ్ బయింగ్, వాట్ నీడ్స్ ఐఎమ్ బయింగ్ అనేది నేను చూపిస్తానమాట. చిన్న డే ఇన్ మై లైఫ్ వ్లాగ్, పర్సనల్ వ్లాగ్ అనమాట. ఇంకా మీదట కూడా ఐ కాంట్ షో యూ పీపుల్, ప్లేసెస్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని డేస్ అయితే పర్సనల్ వ్లాగ్సే వస్తాయి, పర్సనల్ వీడియోసే వస్తాయి. సో ఇన్ని డేస్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి కొత్త కొత్తవన్నీ మీకు చూపించినప్పుడు మీరు నన్ను ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో, నా పర్సనల్ లైఫ్ని, నా లైఫ్లో జరుగుతున్న జర్నీని కూడా మీతో షేర్ చేసినప్పుడు అలానే నన్ను యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ మై కెరియర్ కదా. నేను ఎంత ప్యాషన్తో ఉన్నా యూట్యూబ్ చేస్తాను, మీకోసం మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో లైక్ ట్రైనింగ్కి వెళ్ళే టైంలో ఐ కాంట్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్ కాబట్టి పర్సనల్ లైఫ్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ పోకూడదు, గ్యాప్ రాకూడదు అనమాట. మీతో నేనైతే దూరంగా ఉండలేను కాబట్టి చేస్తున్నాను. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓకేనా? వెళ్దామా? బయటకు అయితే వెళ్తున్నాను గైస్. మీకు బయటకు వెళ్ళాక అసలు ఎక్కడికి వెళ్తున్నాను, దేనికోసం అని వచ్చాను బయటకు అనేది మీకు చూపిస్తా. ఓకేనా? స్టే ట్యూన్డ్. సో స్టార్ట్ అయిన తర్వాత ఇది హనుమంత్ జంక్షన్ దగ్గర సిగ్నల్ అనమాట. సో ఎప్పుడు ఇక్కడ ఇట్లానే ఉంటది. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి వర్క్స్‌కి వెళ్ళేవాళ్ళు, డ్యూటీస్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ నేను ఎక్కడికొచ్చా అంటే అర్హ డ్రై ఫ్రూట్స్‌కొచ్చాను. ఎందుకనేసంటే నెక్స్ట్ డే కదా బెంగుళూరు వెళ్ళేది. 1 మంత్ అక్కడ ఉంటాం కాబట్టి స్నాక్స్ తీసుకుంటున్నాను. అక్కడ ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఉన్న ఫ్రెండ్ కాల్ చేసింది స్నాక్స్ ఏమన్నా తీసుకురమ్మని. సో అందుకని చెప్పేసి అర్హ డ్రై ఫ్రూట్స్‌కైతే వచ్చాను. మీకు తెలుసు అర్హ డ్రై ఫ్రూట్స్ కోసం నేను చాలా సార్లు మాట్లాడాను. చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ. ఏంటంటే హోల్‌సేల్ ప్రైస్‌కి ఇస్తారు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ. చాలా చాలా బావుంటుంది టేస్ట్, క్వాలిటీ కూడాను. సో ఇక్కడ స్టాఫ్ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అందుకే వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొంత టైం మాట్లాడి స్పెండ్ చేశాను. అండ్ కావాల్సిన కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాననమాట. ఇది గోంద్ కటోరీ లాస్ట్ టైము తీసుకొని మర్చిపోయి వచ్చేసాననమాట ఆ ప్యాకెట్ అక్కడే. సో మీకు చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది సోక్ చేసుకొని వాటర్‌లోని తీసుకుంటే వేడి చేసినప్పుడు మనం తాగితే వాటర్‌లో మిక్స్ చేసుకొని హీట్‌ని బీట్ చేసి చలవ చేస్తదనమాట. గోంద్ కటోరీ అంటారు. అండ్ ఇవొచ్చి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫేస్‌కి లైక్ స్కిన్‌కి, హెయిర్‌కి ఇంటర్నల్‌గా తీసుకుంటే హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఫ్లాక్స్ సీడ్స్ బాగా యూజ్ అయితాయి. సో అండ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నా అని చెప్పాను కదా! అన్నీ హాటే తీసుకున్నాను. అండ్ కొన్ని లైక్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్‌లు చిక్కీ కూడా తీసుకున్నాననమాట. సో, నా మోస్ట్ ఫేవరెట్ అదిక్కడ. సో, అది తీసుకుందాం అని వెళ్ళి ఇంక ఇవన్నీ కూడా తీసుకున్నా అనమాట. సో, మీలో ఎవరన్నా వైజాగ్‌లో ఉండి ద బెస్ట్ హోల్‌సేల్ ప్రైస్‌కి కావాలి అంటే గనక అర్హ డ్రై ఫ్రూట్స్‌ని విజిట్ చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. పర్సనల్‌గా నాకు నచ్చి, నేను ఎక్స్‌పీరియన్స్ చేసి క్వాలిటీ నాకు నచ్చి మీకు చెప్తున్నాననమాట. మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్సే కాదు, స్నాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఆయిల్స్, ఘీ, ఘీ ఉంటుందండి. అది ఇంకా చాలా న్యాచురల్‌గా తీస్తారు. చాలా న్యాచురల్‌గా తయారు చేసిన ఘీ ఉంటుంది. కిలో ₹1200 అట్లా ఉంటుంది. సో, మీరు స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు అర్హ డ్రై ఫ్రూట్స్‌లో. అండ్ మీకు వీలైతే వాళ్ళెలా తయారు చేస్తారు ఘీని, అదంతా ప్రాసెస్ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్‌లో కావాలంటే మీకు చెప్తాను, చూపిస్తాను కూడాను. సో, ఆయనే అర్హ డ్రై ఫ్రూట్స్ ఓనర్ అన్నమాట. ఆయన పేరు త్రిలోచన్ గారు. చాలా మంచి వ్యక్తి అన్నమాట. సో, అక్కడ అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి డ్రై ఫ్రూట్స్ లైక్ స్నాక్స్ కొనుక్కొని ఇంకా సాయి గోదావరి స్కిన్ కేర్ హాస్పిటల్ అని చెప్పేసి నేను హాస్పిటల్‌లో లైక్ స్కూల్‌లో వర్క్ చేసేటప్పుడు చాక్ పీస్ పౌడర్‌కి ఫేస్ అంతా పింపుల్స్‌తో చాలా వరస్ట్‌గా అయిపోతే సాయి గోదావరి హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను స్కిన్‌కి. ఇప్పుడు చాలా వరకు బెటర్ అయింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనమాట. సో, మీరు స్కిన్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే సాయి గోదావరి హాస్పిటల్‌కి కూడా మీరెళ్ళొచ్చు. నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ద పర్ఫ్యూమ్ షాప్ అని మధ్యలో చూపిచ్చా గదా! అక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఏది ప్రమోషన్ కాదండి. అన్నీ నేను ట్రై చేసి
నాకు నచ్చి, నాకు వర్కౌట్ అయ్యి, ద బెస్ట్ అనిపిచ్చి మీకు సజెస్ట్ చేస్తున్నవే. ఓకేనా? సో, మీకు పర్ఫ్యూమ్స్ కావాలంటే ద పర్ఫ్యూమ్ షాప్‌కెళ్ళొచ్చు. అది గురుద్వార్ దగ్గరుంటుందనమాట. గురుద్వార్ లెఫ్ట్‌కి టర్న్ అయ్యి కొంచెం ఫ్రంట్‌కొస్తే ఆహ్, లెఫ్ట్‌లోనే ఉంటుంది. సీతంపేటకెళ్ళే రోడ్‌లో ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇంకా నా ఫ్రెండ్ కలిసింది. మేమిద్దరము కలిసి మన వైజాగ్ సీఎంఆర్ సెంట్రల్‌కొచ్చాము. మద్దిలపాలెం దగ్గరుంటుంది కదా! సో, ఫోర్త్ ఫ్లోర్‌లో మనకి ఎస్‌క్వేర్ సలూన్ అని ఉంటుంది. మీకిది గూడా తెలుసు. ఇదైతే నేను ప్రమోషన్ చేశాను. బట్ ప్రమోషన్ చేశానని కాదు గానీ మీకు సజెస్ట్ చేస్తున్నాను. బెస్ట్ సర్విస్ కావాలి. హెయిర్ ట్రీట్మెంట్‌కి గానీ, స్కిన్‌కి గానీ కావాలి అంటే మీరిక్కడికెళ్ళొచ్చు. సో, నా ఫ్రెండ్ జెల్ పాలిష్ పెట్టించుకుంటాను. నెయిల్స్‌కి నువ్వు రా అంటే వెళ్ళాననమాట. ఇంకెలాగో వెళ్ళాను కదా! మళ్ళీ నెక్స్ట్ డే ట్రైనింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఐబ్రోస్ కూడా నేను చేపించుకున్నాను. ఇక్కడ నెయిల్స్‌కి జెల్ పాలిష్ అయితే పెట్టించుకుంది. చాలా చాలా బావుంది అవుట్‌పుట్ అయితే మాత్రం. చాలా నచ్చింది నాకు. కానీ నేనైతే పెట్టించుకోలేదు. నాకు నెయిల్స్ ఉండవు. మినిమమ్ లైట్‌గా అన్న నెయిల్స్ ఉండాలి జెల్ పాలిష్ పెట్టుకోవాలంటే. ఎందుకంటే షేప్ తీయాలి గాబట్టి. అండ్ నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టాలి గాబట్టి పేషెంట్స్‌కి, కస్టమర్స్‌కి వర్క్‌లో, జాబ్‌లో. సో, అందుకని చెప్పేసి నేనైతే ఇంక అవన్నీ చేయలేదు. ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెయిల్స్ అవి గ్రో చేసుకోకూడదు, నెయిల్ పెయింట్ వేసుకోకూడదు అని చెప్పేసి. సో, అందుకే నా ప్రొఫెషన్‌లో కాంటాక్ట్ లెన్స్ కస్టమర్స్‌కి పెట్టాల్సిన సిట్యుయేషన్స్ వస్తా ఉంటాయి. సో, అందుకని నేనైతే చేపించుకోలేదు. నా ఫ్రెండ్ చేపించుకుందండి. వన్ హ్యాండ్‌కే చేపించుకుంది జెల్ పాలిష్. చాలా బావుంది అవుట్‌పుట్ మాత్రం. ఎస్‌క్వేర్ సలూన్‌లో ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా లీస్ట్‌గానే ఉంటుంది. సో, నేను కాస్ట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి. సో, కాస్ట్ అయితే అంత ఏం కాదు. లీస్ట్‌లోనే అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎస్‌క్వేర్ సలూన్ మద్దిలపాలెం. సీఎంఆర్ సెంట్రల్ ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఫుడ్ కోర్ట్ పక్కనే. ఓకేనా. ఇంకా అంతా చూసుకొని నైట్‌కి ఎప్పటికో అయిందండి. మేము ఎప్పుడు ఎస్‌క్వేర్ సలూన్‌కొచ్చినా వాళ్ళు చాలా ఓపికగా చేస్తారనమాట. చాలా టైం పడతది చిన్న సర్వీస్ అయినా గూడా. సో, ఇంకా బాగా ఆకలేస్తుందని చెప్పేసి సెంట్రల్ పక్కనే ఇక్కడ ఫుడ్ కోర్ట్ టైప్‌లో ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్‌లాగా ఉంటుందనమాట వరుసగా. సో, ఇక్కడ ఇద్దరము నూడిల్స్ తిని ఇంకా తను ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. చూసారా ర్యాపిడోకి బుల్లెట్ వాడుతున్నారు. అలా ఉంటది. సో, ఇంక నేను కూడా వచ్చేసాననమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్.